ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ గొప్ప శుభవార్త. ఈ రోజున క్రైస్ట్ టెంపుల్లో అద్భుతమైన సంపూర్ణ రాత్రి ప్రార్థనలు జరగనున్నాయి. కాబట్టి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి నెల కూడా జరుగుతున్న ఆన్లైన్ ప్రేయర్లో ఎంతో అద్భుతమైన కార్యాలు దేవుని బిడ్డలు పొందుకుంటూ ఉన్నారు. అద్భుతమైన సాక్ష్యాలతో మరి ఆన్లైన్ ప్రేయర్కి వస్తూ ఉన్నారు. నిజమే, దేవుని సన్నిధిలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుని లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఈ యొక్క గడియలు అద్భుతమైన మరి సమయమును దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడిస్తున్న అవకాశమును ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకుందాం. దేవుడు మిమ్మును సాక్షులుగా వాడుకోబోతున్నాడేమో. కాబట్టి ఆశతో రండి, ప్రార్థన పూర్వకంగా రండి. దేవుని సన్నిధిలో మన అందరం కలిసి విజ్ఞాపన చేద్దాం, ప్రార్థనలు చేద్దాం. జరుగుతున్న ఈ యొక్క సంఘటనలను బట్టి ప్రతి కీడును దేవుడు కొట్టివేయాలన్న ఆశతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు మీ జీవితంలో ఒకవేళ సమస్యలతో, బాధతో, కన్నీరుతో మీరు ఉన్నట్లయితే గనక ఈ ఆన్లైన్ ప్రేయర్కి రావడం ద్వారా దేవుడు మీకు ఒక గొప్ప సొల్యూషన్ ఇవ్వబోతున్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కాబట్టి ఆశతో రండి. ఈ విషయం తెలిసిన వారు, తెలియని వారికి కూడా మీరు చెప్పండి. ఒకవేళ విజయవాడ పరిసర ప్రాంతాల్లో మీకు తెలిసిన వారు ఉంటే కనుక వారికి కూడా తెలియచేయండి. దేవుని సన్నిధిలో గడపబోతున్న అద్భుతమైన క్షణాలు మీ జీవితంలో మరుపు రానివిగా, మీ జీవితంలో గొప్ప అద్భుత కార్యములు చేసేవిగా ఉంటాయని బలంగా నేను నమ్ముతున్నాను దేవుని పేరట. కాబట్టి నమ్మకంతో, ఆశతో, ప్రార్థనతో ప్రాంతానికి రండి. దేవుడు మన జీవితాలలో గొప్ప ద్వారాలు తెరిచి ఆయన సాక్షులుగా దేవుడు మనల్ని నిలబెట్టుకొనును గాక. ఆన్లైన్ ప్రేయర్ సాయంత్రం 8 గంటల నుండి ప్రారంభమవుతుంది. కాబట్టి తప్పకుండా మీ యొక్క కుటుంబాలతో, మీ బంధుమిత్రులతో దేవుని సన్నిధికి మరి గోజాడడానికి, దేవునితో పోరాడడానికి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మొదటి సెషన్ 12 గంటల వరకు జరుగుతుంది. తర్వాత రెండో సెషన్లో చాలామంది గ్రూప్స్గా మరి దేవుని ప్రార్థనలో గడుపుతూ ఉన్నారు ఉదయకాలం వరకు. ఈరోజు నేను కుటుంబం మీదకి కీడు రాకముందే దేవుని సన్నిధిలో నిన్ను, నీ కుటుంబము కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం ఎంతైనా అవసరము. కాబట్టి సంఘమంతా కలిసి ప్రార్థన చేయడం ద్వారా, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో పాల్గొనడం ద్వారా దేవుడు మీ జీవితంలో గొప్ప ద్వారాలు, గొప్ప అద్భుత కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంకెవరైనా బాధలతో, కన్నీళ్లతో ఉన్నవారు, సమస్యలతో ఉన్నవారు దయచేసి మీరు రండి. దేవుని దగ్గరికి మీరు రావడం ద్వారా దేవుడు మీ సమస్యలకు పరిష్కారమునిస్తాడు. సత్యవాక్యమును మీరు విని మీ హృదయంలో ఆ వాక్యమును నిలుపుకోవడం ద్వారా దేవుడే మీ జీవితంలో కార్యాలు చేస్తారు. కాబట్టి వస్తున్న ప్రతి ఒక్కరి కొరకు తైలము రాసి ప్రార్థన చేయడం జరుగుతుంది. మీ సమస్యల కొరకు, మీ యోగక్షేమాల కొరకు, మీ భవిష్యత్తు కొరకు మరి దేవుని సేవకులు హస్త నిక్షేపణ చేసి ప్రార్థన చేస్తారు. కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశమును మీరు సద్వినియోగపరచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజే శుక్రవారం రాత్రి 8 గంటల నుండి స్టెల్లా ఇండోర్ స్టేడియంలో సంపూర్ణ రాత్రి ప్రారంభమవుతుంది. కాబట్టి సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రారంభమవుతుంది. కాబట్టి మీరందరూ కలిసి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. అందరం కలిసి దేవునిలో ఆనందిద్దాం, దేవుని కార్యాలు బలంగా చూద్దాం. దేవుడు అట్టి కృప, ధన్యత మనందరికీ ఇచ్చి నడిపించును గాక. ఆమేన్.